ఆ మాజీ ఎమ్మెల్యే అనుచరుల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందా? ఏపీలో వచ్చే నెల ఖాళీ అవ్వబోతున్న 2 ఎమ్మెల్సీ సీట్ల గురించి వాళ్ళు గట్టి ఆశలు పెట్టుకున్నారా? మన నాయకుడికి ఇస్తారా లేదా అంటూ తెగ చర్చించేసుకుంటున్నారా? అసలు నేత సంగతే మాట్లాడకుండా సైలెన్స్ మెయింటైన్ చేస్తుంటే అనుచరులు ఎందుకు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు? ఎవరు ఎక్స్ఎమ్మెల్యే? ఆయన గురించి చుట్టూ ఉన్నవాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు? మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణకు టీడీపీ ఈసారైనా ఎమ్మెల్సీ పదవి ఇస్తుందా లేక వాయిదాలు వేస్తుందా అన్న చర్చ ఇప్పుడు బెజవాడ పొలిటికల్ సర్కిల్లో హాట్గా నడుస్తోంది. అలాగే ఆయన అనుచరగణం కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వంగవీటి రంగ వారసుడిగా 2004లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాధ తొలిసారి ప్రయత్నంలోనే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రతిపక్షంలోనే కొనసాగుతున్నారాయన. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో కొనసాగుతున్నారు రాధ. గత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ తరఫున ప్రచారం చేశారాయన. అయితే అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా తమ నాయకుడికి ఏ పదవి ఇవ్వలేదంటూ ఆయన అనుచరగణం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు వంగవీటి వైసీపీకి రాజీనామా చేసి అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత వైసీపీలో చేరాలని ఆఫర్లొచ్చినా అటువైపు చూడలేదన్నది ఆయన వర్గం చెబుతున్న మాట. అప్పుడు ఆయనకు వైసీపీ ఎమ్మెల్సీ పదవిని ఇస్తామన్నా వెళ్లలేదని, అలాంటి నేతను గుర్తించాలన్నది వంగవీటి వర్గం వాదన. 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా 44 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేశారు మాజీ ఎమ్మెల్యే. 2019, 2024 2 ఎన్నికల్లో టికెట్ వదులుకొని పార్టీ కోసం పనిచేశారు కాబట్టి రాధాకు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందేనని అంటున్నారు ఆయన సన్నిహితులు. అందుకు తగ్గట్లే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు కూడా అధికారంలోకి వచ్చాక రాధాకు సముచిత స్థానం కల్పిస్తామని హామీనిచ్చారు. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మొదటి దఫాలో రాధాకు ఎమ్మెల్సీ ఇస్తారని భావించారు. అప్పుడు నలుగురికిచ్చినా వంగవీటికి మాత్రం మొండి చెయ్యే మిగిలింది. ఇప్పుడిక వచ్చే నెలలో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఆ రెండింటిలో ఒకటి ఖచ్చితంగా రాధాకొస్తుందని ఆయన వర్గం ఆశపడుతోందట. అయితే ఇవన్నీ అనుచరుల ఆశలు, మాటలే కానీ ఆయన వైపు నుంచి ఏ రియాక్షన్ లేదని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ సంగతి ఏంటని ఒకవేళ అనుచరులు ఎవరైనా చొరవ చేసి అడిగితే ఆయన సీరియస్ అవుతున్నట్టు సమాచారం. దాని గురించి తనను అడగొద్దని అంటున్నారన్నది ఇంటర్నల్ టాక్. మరోవైపు గతంలో ఎమ్మెల్సీ ఖాళీల భర్తీ తర్వాత సీఎం చంద్రబాబు రాధాను పిలిచి సమావేశమయ్యారు. అలాగే ఈ మధ్యకాలంలో కూడా ఆయన సీఎంఓకి వెళ్లి బాబుతో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ పదవి విషయంలో ఏం మాట్లాడకుండా రాధా అధిష్టానాన్ని కలుస్తూ ఉండడం కూడా చర్చనీయాంశంగా ఉంది. ఆయన వర్గం మాత్రం ఈసారి ఎమ్మెల్సీ అవకాశం దక్కకపోతే దాని వెనుకున్న కారణాలేంటో తెలుసుకోవాలంటూ ఒత్తిడి పెంచే ఆలోచనలో ఉందట. పదవుల విషయంలో రాధాకు పెద్ద ఆసక్తి లేకున్నా ఆయన్ని ఉన్నత స్థానంలో చూడాలన్నది తమ అభిమతమని చెబుతున్నారు వంగవీటి అభిమానులు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీపై ఆసక్తి పెరుగుతోంది.